చాలా హ్యాపీ మీ అందరినీ. బాగున్నాను, మీరు? చాలా చాలా అందంగా కూడా ఉన్నారు. మళ్ళీ థ్యాంక్ యూ. నాకంటే బాగున్నారు. ఏంటి ఏంటి ఇది ఎవరు నమ్మరండి. ఏంటి ఇది నేను చెప్తున్నాను. మీరు దున్నేస్తున్నారు. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆ రోజు నుంచి ఇప్పుడు ఇంకా కూడా టాపిక్ డైవర్ట్ చేయదు. మీరు ఏం చేస్తున్నారు? వాట్స్ ద సీక్రెట్? టెల్ మీ. ఏం లేదు. ముందు కొంచెం లా ఉన్నాను, ఇప్పుడు తగ్గాను అంతే. దానికి దీనికి సంబంధం లేదు. ఎలా ఉన్నా అందంగా ఉంటారు కానీ సో దేర్ సమ్ గ్లో. చెప్పనా 9th సింబా రిలీజ్ అవుతుందండి. వెళ్ళి చూసాడు. అయితే మీ అందరి గ్లో కూడా అదే అనమాట. 9th సినిమా రిలీజ్ అవుతుంది. సో అనసూయ గారు, మీరు చెప్పినట్లుగానే అంటే మీది ఏ సినిమా వచ్చినా అది ఓటీటీలో కానీ ఎక్కడొచ్చినా ఫస్ట్ పెట్టి చూసేయడమే సినిమాని ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఖచ్చితంగా తను ఉందంటే బెస్ట్ ఉంటుంది, ఈ సినిమా బాగుంటుంది అనే నమ్మకం మాకు. ఏదో ఉంటుంది అని ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒరిజినాలిటీ ఉంటుంది. ఆ సినిమా వెయిటేజ్ ఎంత ఉన్నా తను క్యారీ చేస్తుంది, తను ఆ సినిమాని నిలబెట్టేస్తుంది అనే నమ్మకం. కాబట్టి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో వచ్చినా వెంటనే ఆన్ చేయడం, చూసేయడం. సో అలాగే మంచి కథలు ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ సినిమాలో ఏంటి టీచర్గా కనబడుతున్నారు? డ్యూయల్ రోలా లేకపోతే ఏంటి? మళ్ళీ ఫైట్స్ ఉంది, యాక్షన్ ఉంది. 9 ఆగస్ట్ 2024 నుంచి అంతే కాదు, ట్రైలర్ చూసిన తర్వాత నేను ఎవరిని చంపను, ఐ కాంట్ కిల్ అది ఇది అన్నారు. చూస్తే నెక్స్ట్ షాట్లోనే చావు కొడుతున్నారు ఒక్కొక్కరిని కదా. సో అది ఎందుకు అలా చేశారు? అది మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన మళ్ళీ అడుగుతాను. నేను ఎందుకు అలా చేశాను? మీరు ఆ సినిమాలో డాక్టర్కి చెప్పినట్టు చెప్తున్నారండి. ఆయన డాక్టర్ అన్నాడు, నాకు నేను డాక్టర్ అని చెప్తున్నారు. చెయ్యాల్సి వచ్చింది. అన్ని చేసి ఏం తెలియనట్టు మాట్లాడతారు. అదే నాకు కూడా తెలియట్లేదు నేను ఎందుకు అలా చేశాను. మీకు ఇప్పుడు గజనీ క్యారెక్టర్ ఏమైనా ఇచ్చారండి? ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రమోషన్స్ లో ఏమైనా గజనీ క్యారెక్టర్ ఇచ్చారా మీకు? సో ఐఎమ్ సో సినిమా హ్యాపీ. రిలీజ్కి వచ్చింది, ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నారేంటి మీరు? అదే నేను ఫర్ ఎవర్ అందరికీ అక్షికానే. సింబా టాపిక్ వస్తే అక్షికానే ఎప్పటికైనా నేను. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ట్రైలర్ కానివ్వండి లేదా ఇప్పుడు వరకు రిలీజ్ ట్రైలర్ ఇవన్నీ చాలా క్యూరియాసిటీ అండ్ ఇంట్రీగింగ్గా అనిపించింది. అండ్ ఇదే మా పర్పస్ కూడా అలాగే ఉండాలి. ఇట్స్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ థ్రిల్లర్స్. మనందరికీ సినిమాలు అందులో జానర్స్, థ్రిల్లర్ అనే జానర్ అందరికీ చాలా ఇష్టం. సో ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో టచ్ చేయని జానర్ ఇది. సో వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సింబా ద్వారా వస్తున్నందుకు. ఏది కాకపోయినా ఇది కొత్త జానర్ కాబట్టి అందరూ ప్రేక్షకుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ యూ షుడ్ ఎంకరేజ్ దిస్ ఫిల్మ్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి. గివ్ యువర్ సెల్ఫ్ అ బ్రేక్ ఫ్రమ్ ద రొటీన్ అండ్ వచ్చి 9th ఆగస్ట్ నుంచి థియేటర్స్లో సింబాని చూడాలి. మీకు ఏదైతే డౌట్ వచ్చిందో ఒక క్షణం నేను ఏం చేయలేదు అంటున్నాను, మళ్ళీ తర్వాత వచ్చి ఫసక్ చేశాను. ఎందుకు అనేది తెలియాలంటే థియేటర్స్కి వచ్చి చూడండి. నా క్యారెక్టరే కాదు, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. శ్రీనాథ్ కానివ్వండి, అనీష్ గారు, జగపతి బాబు గారు, మా ముగ్గురు క్యారెక్టర్స్ని కనెక్ట్ చేసే జగపతి బాబు గారు, గౌతమి గారు, కస్తూరి గారు, వశిష్ఠ సింహ గారు, దివి. Beautiful casting asalu. And we have Kabir Singh and there are a lot of other theatre actors, very serious, మంచి పర్ఫార్మర్స్ ఉన్నారు ఈ సినిమాలో. సో అందరికీ ఈ సినిమాలో ఎందుకు ఉన్నారా, కరెక్ట్గా ఉన్నారు, బాగా చేశారు అని అనిపించేలా ఉంటుందని మాత్రం వీ విల్ ప్రామిస్.